హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో 5,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయబోతున్న ఒక సూపర్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది 5,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుంది, కానీ పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఇవ్వలేని చాలా చాలా మంచి ఫీచర్స్ ఈ ఫోను 5,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ కాబోతుంది. నాకు తెలిసి వీళ్ళు 5,500 రూపాయల అరౌండ్లో పెడతారు. కార్డ్ ఆఫర్ కూడా ఇస్తారు. వీళ్ళైతే 5,000 రూపాయల బడ్జెట్ అని చెప్పారు. సో ఒకవేళ ప్రైస్ తెలిసిన తర్వాత మీకు డీటెయిల్స్ మొత్తం ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. పక్కాగా 5,500 5,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ 5,000 రూపాయల బడ్జెట్లో మళ్ళీ చెప్తున్నాను, పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఇవ్వలేని కొన్ని ఫీచర్స్ వీళ్ళు ఈ ఫోన్లో ఆఫర్ చేస్తున్నారు. సో నేను ఒక 6 పాయింట్స్ చెప్తాను. ఈ 6 పాయింట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఒకటి, 5,000 రూపాయల బడ్జెట్లో మీకు పంచోల్ కెమెరా ఫోన్ని వీళ్ళు తీసుకొచ్చారు. రీసెంట్గా కూడా మీకు 10,000 11,000 బడ్జెట్లో డ్యూ డ్రాప్ నాచ్లు వస్తున్నాయి. అండ్ రెండోది, వీళ్ళు మ్యాజిక్ రింగ్ అని చెప్పి మనకి డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ 5,000 రూపాయల బడ్జెట్లో ఫర్ ద ఫస్ట్ టైము 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ది, మీకు 5,000 రూపాయల బడ్జెట్లో టైప్ సి పోర్ట్ని కూడా ఈ ఫోన్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ, జనరల్గా 5,000 రూపాయలు 6,000 రూపాయల బడ్జెట్లో ఉంటే ఫేస్ అన్లాక్ మాత్రమే ఉంటుంది. బట్ ఇందులో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ను కూడా ఈ 5,000 రూపాయల బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అల్టిమేట్ ఫీచర్ ఏంటంటే, 5,000 రూపాయల బడ్జెట్లో మీకు ఈ మధ్య అన్ని కూడా మీకు గూగుల్ డైలర్తో వస్తాయి, ఇది మాత్రం వీళ్ళ ఓన్ డైలర్తో వచ్చింది. ఈ 6 ఫీచర్స్ మాత్రం ఈ ఫోన్లో నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చారు. బట్ రిమెంబర్, ఇది ఒక బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇది మీకు ఒక సెకండరీ ఫోన్ లేదంటే ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే సరిపోతుంది. అంతేగాని దీంట్లో కాల్ ఆఫ్ డ్యూటీయో లేకపోతే బ్యాటిల్ గ్రౌండ్స్ వేసుకొని గేమ్ ఆడుకుందాం అంటే కుదరదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ట్రూలీ బడ్జెట్ ఫోను అండ్ ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ మాత్రమే. బట్ అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ యూఐ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. అండ్ బాక్స్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ 6GB ర్యామ్ అని మెన్షన్ చేస్తున్నారు, కానీ నిజానికి ఇది 3GB ర్యామ్ ఫిజికల్గా ఉంటుంది, 3GB ఏమో వర్చువల్గా ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ 64GB మీకు 5,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డి అని రాస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్, పంచువల్ కెమెరా అండ్ మీకు మ్యాజిక్ రింగ్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. 5,000 mAh బ్యాటరీ లాంటివి. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. అండ్ ఇది ఒక 5,000 రూపాయల ఐఫోన్ కూడా. బ్యాక్ సైడ్ ఫోన్ డిజైన్ మొత్తం కూడా మీకు యాపిల్ ఐఫోన్ లాంటి డిజైన్ వీళ్ళు ఎగ్జాక్ట్గా దింపారనమాట. కాకపోతే కెమెరా రింగ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. అండ్ బాక్స్ లోపల మీకు ఒక 10 వాట్స్ ఛార్జరు అండ్ ఒక టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి అయితే మీకు ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఫోన్ చుట్టానికి చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అండ్ మీకు ఇది బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ మాత్రం యాపిల్ ఐఫోన్స్ లాంటి డిజైన్ని తీసుకొచ్చారు. ఫోన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది, రెక్టాంగులర్ బాక్సీ డిజైన్తో ఉంటుంది అండ్ చాలా సాలిడ్గా ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే వాల్యూమ్ బ్రేకర్స్ అండ్ మీకు బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, మెయిన్ మైక్రోఫోన్, అలాగే మీకు టైప్ సి పోర్టు, స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది అనమాట. ఒకసారి డిస్ప్లే అబ్జర్వ్ చేస్తే మనకి డిస్ప్లే మీకు 6.6 ఇంచెస్ వరకు హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో పంచువల్ కెమెరాతో 90Hz రిఫ్రెష్ రేట్ 5,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ 90Hz రిఫ్రెష్ రేట్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేశారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓకే, చాలా బాగుంది. ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వీళ్ళు వాడిన యూనిసాక్ T606 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 12nm ప్రాసెసర్ అనమాట. 1.6 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. జనరల్గా ఈ బడ్జెట్లో క్వాడ్ కోర్లు కూడా కొన్నాళ్ళు మొన్నటి వరకు కూడా కొన్ని ఫోన్ లాంచ్ అని, ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్తో వచ్చింది. అండ్ ప్రాసెసర్ మాత్రం రెగ్యులర్ టాస్క్లు చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ మీరు మరీ పెద్ద పెద్ద హెవీ గేమ్స్ ఆడి మాత్రం దీన్ని చంపేయకండి, 2 రోజులను పడుకుంటుంది. అందుకని పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేయకండి. అండ్ రెగ్యులర్ టాస్క్లు, ఫోన్పే లాంటివి వాడుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఇది బాగానే హ్యాండిల్ అయితే చేయగలదు అనమాట. ఇంట్లో మెయిన్గా పేరెంట్స్కి మనం ఒక ఫోన్ ఇచ్చి వాళ్ళకి వీడియో కాల్ మాట్లాడుకోవడం, దూరంగా ఉంటాం కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇది సూపర్గా సూట్ అవుతుంది. అండ్ ఒకసారి యూఐ అబ్జర్వ్ చేస్తే ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, వీళ్ళ ఓన్ XOSతో వస్తుంది. అండ్ అఫ్కోర్స్ దీంట్లో కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, బట్ హెవీగా లేవు. ఈ రీసెంట్గా 10,000 12,000 రూపాయల బడ్జెట్లు వచ్చే ఫోన్స్లో చాలా ఎక్కువ యాప్స్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ వస్తున్నాయి. బట్ దీంట్లో మాత్రం వెరీ లిమిటెడ్గా ఉన్నాయి, 1-2 ఉన్నాయి. అవి కూడా మనకి గూగుల్కి సంబంధించిన అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి, కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే నాకేమీ పెద్దగా
కనపడలేదు. అండ్ దీంట్లో యూఐ మాత్రం ఓకే బాగానే ఉంది, ఫాస్ట్గానే రెస్పాండ్ అయితే అవుతుంది. ముఖ్యంగా దీని యూఐలో మీకు చూడటానికి ఎంఐ లాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు డైలరు వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట దీనికి. అలాగే ఒకసారి సెట్టింగ్స్ ప్యానల్లోకి వెళ్తే మీకు ఇక్కడ మ్యాజిక్ రింగ్ సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ మ్యాజిక్ రింగ్ అనేది మీకు 5 రకాలుగా ఏమో యూజ్ అవుతుంది. ఛార్జింగ్ పెడుతున్నప్పుడు వస్తుంది యానిమేషను, అలాగే ఛార్జింగ్ కంప్లీట్ అయినప్పుడు వస్తుంది, లో బ్యాటరీ ఉన్నప్పుడు వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో కాల్ వస్తున్నప్పుడు వస్తుంది. అలాగే మీకు కొన్ని ఫంక్షన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ముఖ్యంగా ఫేస్ అన్లాక్ లాంటివి అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలాంటి ఫీచర్స్ అయితే ఒక 5-6 ఫీచర్స్ అయితే వీళ్ళని యాడ్ చేశారు దీనికి. అండ్ మీకు కెమెరా కూడా చూడండి, ఫ్రంట్ సైడ్ పంచువల్ కెమెరా, డిస్ప్లేలో మంచిగా నీట్గానే కనిపిస్తుంది. అండ్ బెజల్స్ కూడా ఓకే రీజనబుల్గానే ఈ బడ్జెట్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ యావరేజ్గా మాత్రమే ఉంటుంది. దీని నుంచి మిరాకిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఫొటోస్ కూడా ఒక 2-3 పెడుతున్నాం, అవి కూడా ఒకసారి చూడండి. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మంచి లైటింగ్ కండిషన్లో మంచి ఫొటోసే వస్తుంది. చెప్పాను కదా, మిరాకిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ ఫోన్ నుంచి. ఇది ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్. 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తున్నారు. సో రీజనబుల్గానే ఉంది. నాకైతే 5000 రూపాయల బడ్జెట్లో మాత్రం దీంట్లో నేను చెప్పిన 6 ఫీచర్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వీళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఇన్ఫినిక్స్ వాళ్ళు చాలా బెటర్గా ఆఫర్ చేస్తున్నారు ఈ మధ్య అని చెప్పి. సో ఇది కూడా చాలా రీజనబుల్గానే అనిపించింది. ముఖ్యంగా ఒక్క థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా నాకు కనపడలేదు. బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే చాలా లెస్, 1-2 కూడా లేవు, వీళ్ళవే ఉన్నాయి 4-5 అప్లికేషన్ తప్ప. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ బ్లోట్వేర్ దీంట్లో లేదు. ఇది కొంచెం టస్ట్గా అనిపించింది నాకు. సో ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీకి సంబంధించిన డీటెయిల్స్. ఇంట్లో పేరెంట్స్కి లేదంటే మీకే ఒక సెకండరీ ఫోన్ కావాలనుకుంటే ఇది చూడండి. బట్ హెవీ గేమింగ్ లాంటివి ఇలాంటి వాటికి అయితే ఇది సెట్ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.